డేంజర్ జోన్లో రేణు దేశాయ్ ఆరోగ్యం, అందుకే పవన్ కళ్యాణ్కు దూరమా? టాలీవుడ్ సినీ నటి రేణు దేశాయ్ ప్రతి ఒక్కరికి పరిచయమే. హీరోయిన్గా చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ను ప్రేమించి వివాహం చేసుకుంది. 22 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్తో ప్రేమలో పడింది. వీరిద్దరూ వివాహానికి ముందే అకిరానందన్ అనే మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. వివాహ అనంతరం వీరికి ఆద్య అనే కూతురు జన్మించింది. కేవలం 3 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట విడాకులు తీసుకున్నారు. వీరు విడిపోయి ఇప్పటికి 11 సంవత్సరాలు గడుస్తోంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గుర్తులు మాత్రం రేణు దేశాయ్ను వెంటాడుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్తో విడాకుల తర్వాత రేణు తన 2 పిల్లల బాధ్యతను తానే తీసుకుంది. గత కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత కొన్ని షోలల్లో జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియాలో తన అభిమానులకు చేరవేస్తుంది. ఈ క్రమంలోనే రేణు దేశాయ్ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఆరోగ్యం బాగలేదు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమెకు ఏమైంది, తన ఆరోగ్య పరిస్థితి విషమించిందా అనే అంశంపై మరోసారి చర్చ మొదలైంది. ఇటీవలే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన ఆరోగ్యం అసలు బాగలేదని తెలిసింది. తన నానమ్మ కేవలం 47 ఏళ్లకి గుండె జబ్బుతో మృతి చెందిందని, ఇక ఆమె తండ్రి కూడా చాలా తక్కువ వయసులోనే గుండె జబ్బుతో మరణించాడని తెలిసింది. ఇప్పుడు రేణు దేశాయ్ కూడా అదే సమస్యను ఎదుర్కొంటుందట. తనకి కూడా గుండె వేగంగా కొట్టుకోవటం వంటి సమస్యలు ఉన్నాయట. అందుకే ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ మందులు వాడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో తన ఆరోగ్యం సహకరించడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో రేణు దేశాయ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.